ఈరోజు ఎపిసోడ్ వైశాఖ పౌర్ణమి రోజున తనకు వచ్చే శక్తులతో ఎలాగైనా బాగీని మనోహరి భార్య నుండి కాపాడాలనుకుంటుంది. అరుంధతి సమయానికి గుప్తా కూడా లేకపోవడంతో తనను వద్దని వారించేవారు ఎవరు ఉండరని, ఎలాగైనా మనోహరి నిజ స్వరూపాన్ని అందరికీ తెలియజేసేలా చేయాలని ఇది తనకు దేవుడిచ్చిన చివరి అవకాశమని అనుకుంటుంది. ఇల్లంతా పొగ నింపడం కాదు, పౌర్ణమి గడియలు ప్రారంభం అవడంతో ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేస్తుంది బాగి. దేవుడా, ఈ జీవితానికి ఏది ఇవ్వమని నిన్ను వేడుకోవట్లేదు, కేవలం మనశ్శాంతి మాత్రమే అడుగుతున్నా. ఆ కోపిష్టి మనసుని తట్టుకునే ధైర్యం కాస్త మనోశాంతిని ప్రసాదించని వేడుకుంటుంది. పూజ పూర్తి చేసి ఇంట్లో ధూపం వేస్తుంది బాగి. పూజ చేయడం అంటే ఇల్లంతా పొగ నింపడం కాదని కోప్పడతాడు అమర్. మీరు అలాగే అంటారు కానీ అంటూ దగ్గరగా వెళ్తుంది బాగి. దాంతో ఇద్దరి కళ్ళల్లో బూడిద పడి ఒకరినొకరు కొట్టుకుంటారు. కంట్లో నలగపడిందని అమర్ చిరాకు పడటంతో నీళ్లు తెచ్చేందుకు వంటింట్లోకి పరిగెత్తుతుంది బాగి. చేతిలో సామాగ్రిని గిన్నెతో పరిగెత్తుతున్న బాగి చేతిలో నుంచి గిన్నె కింద పడి అలా నిప్పుల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమర్ కళ్ళు నలుపుతూ వచ్చి నిప్పుల మీద కాలు పెట్టబోతాడు. ఏవండి, ఆగండి అంటూ అరుస్తుంది బాగి. అప్పుడే అరుంధతి వచ్చి తన చేతిలో అమర్ కాలిని నిప్పులపై పడకుండా ఆపుతుంది. అమృతలో అరుంధతి. ఉలికిపడిన అరుంధతి అదంతా తన కళ అని గ్రహిస్తుంది. మనోహరి నిజస్వరూపం గురించి ఎలాగైనా బయట పెట్టాలని నిర్ణయించుకున్న అరుంధతి అమృత శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ నిప్పుల మీద అడుగు పెట్టబోతున్న అమృత శరీరంలో ఉన్న ఆరు చెయ్యి అడ్డుపెట్టి ఆపుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మనోహరి దాన్ని అవకాశంగా తీసుకొని బాగిని తిడుతుంది. బాగి నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతుందని కోప్పడుతుంది. కానీ అమృత మనోహరిని ఆపి వెంటనే బాగికి క్షమాపణ చెప్పమంటుంది. అమృత మనోహరికి వ్యతిరేకంగా మాట్లాడటం చూసి మిగతా పిల్లలు, అమర్ తల్లిదండ్రులు షాక్ అవుతారు. అమర్ మరింత జాగ్రత్తగా ఉండమని బాగికి చెప్పి వెళ్ళిపోతాడు. అమర్ తండ్రి మనోహరి ప్రవర్తనకు మందలించి బాగిని ఓదారుస్తాడు. అమృత అందరినీ ఆపి బాగికి సారీ చెప్పమని మనోహరికి చెప్తుంది. మనోహరి వినదు. కానీ అమృత వెనికి తగ్గదు. డ్రైవర్ని పట్టుకునేందుకు ఆమె కోపంగా మనోహరిని క్షమాపణ చెప్పమని చెబుతుంది. షాకుకు గురైన మనోహరి బాగికి క్షమాపణ చెప్తుంది. కొడైకెనాల్ డ్రైవర్ను బాగిని చంపడానికి సిద్ధమవుతాడు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులకు డ్రైవర్ కనిపిస్తాడు. వెంటనే అమర్కి కాల్ చేసి డ్రైవర్ చూశామని చెప్తారు. వెంటనే ఆ డ్రైవర్ పట్టుకోవాలని బయలుదేరతాడు అమరు. మిస్సమ్మ కోసము మాట్లాడుతున్నందుకు పిల్లలందరూ అమృతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత చెప్పిన మాటలకు, చేసిన పనులకు బాగి చాలా అమర్ డ్రైవర్ని పట్టుకుంటాడా? అమృత శరీరంలోని ఆరు ఏం చేయబోతుంది? ఆ విషయాలు తెలియాలంటే జూన్ 3వ తేదీన ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్లో తప్పకుండా చూడాల్సింది.